ఈ భారతీయ సంత మహాపరిషత్తులో భాగస్వామ్యం అయ్యేటటువంటి అదృష్టాన్ని సుకృతాన్ని నాకు కల్పించినటువంటి ముగ్గురమ్మలకు అంబాత్రయ క్షేత్ర నివాసినైనటువంటి లలితా పరమేశ్వరికి నా జన్మ సాఫల్యమైందని నేను భావిస్తూ అమ్మా జగజ్జనని అనంత కోట్ల ప్రణామాలు నీకు తెలియపరుస్తున్నాను. ఆ వేదికలో నాకు భాగస్వామ్యం ఇచ్చినందుకు నా జీవితంలో నేను ఎప్పుడు అంత ఆనందపడలేదు. మొన్న నేను ఆనందపడ్డాను. ఎందుకోసం ఆనందపడ్డానంటే ఒకే ఒక అంశం. శివుడు దిగి వస్తే ఈ జగత్తులో ఏం మిగలదు. శివుడు వచ్చిండంటే ఏం మిగలదు. శివ అంటే అర్థం అదే. ఏది అవసరమో అప్పుడు ఉండేవాడు శివుడు, ఏది అవసరం లేదు, ఏది లేనినాడు ఉన్నవాడు శివుడు. అందుకే శివ. అటువంటి సాక్షాత్ శివస్వరూపులైనటువంటి యోగులందరూ అక్కడ ఉండడం చేత వారి సమ్ముఖంలో నేనున్నానన్న ఒక గొప్ప ఆనందం. ఒక యోగి, ఒక ఋషి, ఒక సత్పురుషుడు, ఒక సిద్ధపురుషుడు వారిని సాక్షాత్తు శారదా స్వరూపులుగా చూస్తారు. అంటే సరస్వతి గురువుల్లో ఉండేది జ్ఞానమే కదా. జ్ఞానస్వరూపిణి ఎవరు? సరస్వతి కదా. అందుకే మనకు అనుష్ఠాన విధిలో కీలకంలో ఉంది చూడండి. కీలకంలో ఏముంటుంది? కీలకం యొక్క వినియోగ మంత్రం చెప్తావా? తెలియదా? ఇప్పుడు చెప్పనీకి రాదా? మీరు చేస్తున్నారు అనుష్ఠానం లేదా? దేవి అనుష్ఠాన విధిలో కీలక మంత్రంలో వినియోగ మంత్రం ఆరంభం లోపల శివ ఋషి శ్రీ మహాసరస్వతి. నీళ్ళు తెస్తావా? ఉండనులే, అమ్మవారే కావాలని చేస్తుంది. ఇదంతా మీకు తెలియదు. నా గొంతు తడబడడమా అసంభవం. అమ్మనే ఆపుతుంది కావాలని. కీలకంలో శివ ఋషి అనుష్టూప చంద మహాసరస్వతి దేవత జగదంబ ప్రీత్యర్థే పాఠాంగత్వేన వినియోగ. శివ ఋషి మహాసరస్వతి దేవత. అవునా? అర్గళంలో విష్ణు ఋషి మహాలక్ష్మి దేవత. కవచంలో బ్రహ్మ ఋషి మహాకాళి జగదంబ ప్రీత్యర్థం. అవునా? మనం చెప్తాం కాళికాదేవికి శివుడికి సంబంధం అంటాము, విష్ణుమూర్తికి లక్ష్మికి సంబంధం అంటాము. అవునా? బ్రహ్మకు సరస్వతికి సంబంధం అంటాం. కానీ ఇక్కడ జ్ఞానం ప్రకారంగా విభాగం చెందింది కాబట్టి పరమపూజ్యులందరూ కూడా, పూజ్య పీఠాధిపతులందరినీ కూడా శివస్వరూపకంగా భావించి సాక్షాత్తు శివ సన్నిధిలో ఉన్నానన్న ఆనందం, ఆ సన్నిధికి నన్ను పంపావన్న ఆనందం, సాక్షాత్తు భారతీ స్వరూపులై సరస్వతి స్వరూపులైనటువంటి పూజ్యులు అక్కడ ఉన్నారు. అమ్మా, లైవ్లో నీ చెంతన ఉండే అదృష్టాన్ని నాకు ఇచ్చావన్న ఆనందం మొన్న. అదొక ఆనందం. అయితే దాంట్లో భాగంగా నా జీవితం సఫలమై నా జన్మ సార్థకమైంది, నా తపస్సు ఫలించిందనడానికి అక్కడికి వెళ్ళి కూర్చునే వరకు నాకు తెలియదయ్యా. ఏమిటో తెలుసా? పూజ్య జగద్గురువులైనటువంటి వాళ్ళు సాక్షాత్తు శివస్వరూపులై భారతీ స్వరూపులై సరస్వతి స్వరూపులైనటువంటి స్వాముల చేత సంకల్ప పఠనం చేసే అదృష్టం నాకు ఇచ్చారు. దత్తపీఠం వారికి, పూజ్య జగద్గురువులైనటువంటి గణపతి సచిదానంద స్వామి వారికి, దత్త విజయానంద తీర్థ మహాస్వామి వారికి, ముఖ్యంగా సంతోష్ కుమార్ ఘనాపాటి గారికి నా జన్మాంతమైనటువంటి ఆజన్మాంత అభినందనలు. అలాగే శతకోటి అనంతకోటి సహస్రకోటి పాదాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు భారతీయ సంత మహాపరిషత్ BSMP మహాసంకల్పం పరాశ్రీ స్వామివారు చెప్పినటువంటి సంకల్పం. శ్రీ గురుభ్యో నమః. మీకు కావాలంటే వీడియో వస్తుంది, మన యూట్యూబ్లో చూడండి. నేను ఎలా చెప్పాను, నాతో పాటు స్వాములందరూ చెప్పారో మన యూట్యూబ్లో రేపో ఎల్లుండో టెలికాస్ట్ చేస్తారు. గోవిందన్న చూడండి. దత్తపీఠం ఛానల్లో వస్తుంది. అక్కడ వచ్చినటువంటి ప్రముఖ పీఠాధిపతులకు అందరికీ ఛానల్స్ ఉన్నాయి. అందరి ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది. శ్రీ గురుభ్యో నమః. మహాసంకల్పం.
భారతీయ సంత మహాపరిషత్ యొక్క ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రాంతపు ఆంతరంగిక సమావేశ శుభ సందర్భములో భారతీయ సంస్కృతి చెందిన సమానమైన మనస్కులైన పూజ్య గురువులందరము పూర్ణ మనస్సుతో చేస్తున్న మహాసంకల్పం. నిన్న జనవరి 10వ తారీఖు శనివారం బెజవాడ దుర్గమ్మ యొక్క పాదపద్మముల చెంత కృష్ణానది తీరమున ఇంకొక విశేషం ఏంటంటే తిథి ప్రకారంగా ఆ రోజు వివేకానందుడు జన్మించిన దినం. వివేకం అంటే విజ్ఞానపు వికాసంని వివేకం అంటారు. చిన్నగా మొదటిది మన అన్ని సాంప్రదాయాలకు మూలమైన మనందరికీ మాతృస్థానంలో ఉన్న భారతీయ సంస్కృతిని లోక కళ్యాణము కోసం సర్వవిధాల సంరక్షించడానికి మనమంతా కలిసి మన భారతీయ సంత మహాపరిషత్ కూటమి వ్యవస్థలో సోదరాభావంతో హృదయపూర్వకముగా ఏకమై సాంఘిక శక్తిగా త్యాగం మరియు సమర్పణ భావంతో సదా కలిసి పనిచేస్తామని, భారతీయ సంస్కృతి మహోన్నతి కోసం మన పవిత్ర జీవితాన్ని సంపూర్ణంగా అంకితము చేస్తామని ఈ సమావేశం ద్వారా దృఢ సంకల్పము చేస్తున్నాము అని ఈ బాల సన్యాసి ఈ స్వామీజీ చెప్తూ ఉంటే సాక్షాత్తు వాణి, వాగ్దేవత, వాగ్బీజి, వాగ్మంత్ర స్వరూపిణి అయినటువంటి పీఠాధిపతులందరూ పలికారయ్యా. నిజం చెప్తున్నా, నాకు అర్హత లేదండి. నేనెంత, నా జీవితం ఎంత అంటే నా వయసు చిన్నది. పుష్పగిరి పీఠాధిపతులైనటువంటి శంకరాచార్యుల వారు సామాన్యుల, హరిహరపురం శంకరాచార్యుల వారు సామాన్యుల. వారు శాసిస్తే భారతదేశమే కదలాలి. వాళ్ళు చెప్పాల్సిన సంకల్పం నాతో చెప్పించారంటే నాది ఎన్ని జన్మల సుకృతం అనుకోవాలి కదా. రెండవది, జగత్ కళ్యాణం కోసం మన భారతీయ సంస్కృతికి చెందిన ఋషి మునులు బోధించిన 5 సమాన సంస్కారాల రూపంలో ఉన్న ఏకరూప ఆచార సంహితను భారతీయ సంస్కృతికి చెందిన ప్రతి ఒక్కరూ వారి వారి సాంప్రదాయం ప్రకారమే, ఎవరెవరి సాంప్రదాయాలను వాళ్ళ సాంప్రదాయాల ప్రకారమే శ్రద్ధతో ఆచరించేలా చేయడానికి ప్రణాళికబద్ధమైన కార్యాచరణముతో సమాజానికి నిరంతరము మార్గదర్శనం చేస్తామని ఈ సమావేశం ద్వారా దృఢ సంకల్పం చేస్తున్నాము. మూడవది, భారతీయ సంస్కృతి చెందిన పిల్లలందరిలోనూ ఆధ్యాత్మికత అనే సుదృఢమైన పునాదిపై వైజ్ఞానిక ఆలోచనలను పెంపొందించి విశ్వశాంతి మరియు విశ్వ సామరస్యం కోసం సుసంస్కృతమైన, సుదృఢమైన మరియు శ్రేష్టమైన సమాజాన్ని నిర్మించడమే మా మహాపరిషత్ యొక్క మహోద్దేశం. ఈ మహోద్దేశాన్ని సంపూర్ణంగా సాకారము చేయడానికి భారతీయ సంస్కృతి చెందిన పిల్లలందరికీ దేశభక్తిని బలపరిచే ఏకరూప సామాన్య సంస్కార శిక్షణను ప్రాంతీయ స్థాయిలో అందించడానికి ప్రణాళికబద్ధమైన కార్యాచరణతో మనమంతా సదా కలిసి సమర్పణ భావంతో పనిచేస్తామని ఈ సమావేశం ద్వారా దృఢ సంకల్పం చేస్తున్నాము. ఓం తత్ సత్. చూడండి, ఈ సంకల్ప పత్రమును నా చేతికిచ్చి నాచే సంకల్పము చెప్పించినటువంటి అక్కడుండేటటువంటి సాక్షాత్తు శివస్వరూపులైనటువంటి మహాస్వాములకు అందరికీ కూడా సనాతన ధర్మం, హిందూ జాతి, భారతదేశమంతా రుణపడి ఉన్నది. ఇప్పటి నుండి ఏ దళితుడు కానీ, ఏ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏ తెగవారు కానీ, భరతమాత ఒడిలో ఉండేటటువంటి ఏ జాతివారు, ఏ తెగవారు, ఏ కులం వారు, ఏ ప్రాంతం వారు, ఏ వర్గం వారు కూడా మతం మారడానికి అవకాశం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంకల్పం సామాన్యమైనది కాదు.
ఆ నిర్ణయం సామాన్యమైనది కాదు, ఆ సమావేశం సామాన్యమైనది కాదు. భవిష్యత్తులో రిలీజియన్ అథారిటీ మీద, ధర్మం యొక్క మూలాల మీద ప్రతి దేశానికి ఒక మాన్యుమెంటల్ రిలీజియన్ అథారిటీ ఉంటుంది. ఒక్కొక్క దేశానికి ఒక మతపరమైనటువంటి స్వాతంత్రమైన హక్కు ఉంటుంది. భారతదేశాన్ని గనక ధర్మం విషయంలో గనక డిక్లరేషన్ చేయాల్సి వస్తే మతం మారిన మీ జీవితాలన్నీ ఆగమైపోతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే భవిష్యత్తులో తెలిసో తెలియకనో ఏ తప్పు జరగాల్సి ఉన్నా, ఏ తప్పు చేయాల్సి ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో చేశారు, తెలిసి తెలియక తప్పులు చేశారు. మతం మారారు, కులం మారారు, ప్రాంతం మారారు, వర్గం మారారు, జాతి మార్చుకున్నారు, భాషలు కూడా మార్చుకున్నారు. పోనీ తెలుగు జాతి అంతా కలకలలాడుతూ ఉండేది. మా తెలుగు తల్లికి మల్లెపూల దండ. ఏ మల్లెపూల దండ? తెలుగు జాతిని పలికేటటువంటి మనందరి పూలదండ తెలుగు తల్లి మెడలో ఉండాలని ఒక తాత్పర్యం. అటువంటి తెలుగు జాతిని ముక్కలు చేసుకున్నాం. సరే, అది కూడా అవసరం. దూర ప్రాంతాలు, హైదరాబాదీ రాజధానిగా శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి రావాలంటే వీపులు కుట్టుబట్టేవి. ప్రాంతాలే వారిగా విభజన చెందాము, బాగుంది, అది కూడా అవసరమే. జాతి ప్రకారంగా తెలుగువారు ఎప్పుడూ విడిపోకూడదు. ఇలా ఎన్నో అజ్ఞానపు చేష్టలు జరిగాయి మానవ సమాజంలో, భారతదేశంలో. ఇక ముందు అటువంటి తప్పులు ఎవరు కూడా చేయకూడదు. ఈ దేశంలో బ్రతుకుతున్నాము, ఈ మట్టిలో బ్రతుకుతున్నాము, ఇక్కడ ప్రవహించే జీవనదుల నీళ్లు తాగి బతుకుతున్నాము. ఇక్కడ ఉండేటటువంటి అమృత సమానమైన వనస్పతుల యొక్క గాలిని పీల్చుకొని బ్రతుకుతున్నామంటే భరతమాతకు కట్టుబడి ఉండాలి, జాతీయత భావంతో ఉండాలి. ఏంటి జాతీయత భావం? భరతమాత యొక్క అలంకరణ ఎలా ఉన్నది, భరతమాత యొక్క డ్రెస్ కోడ్ చూడండి, ఆ కాస్ట్యూమ్స్ చూడండి. స్వర్ణ కిరీటం, నస్తన బొట్టు, చేతిలో జెండా, వెనక సింహం. సాక్షాత్తు జగన్మాత స్వరూపకంగా భరతమాత ఉంటుంది. కాబట్టి ఈ దేశం కూడా ఆ తల్లిని గౌరవించాలి. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ తల్లిని గౌరవించాలి. నీ మతం ఏదైనా అయ్యుండుకోకో, నీ నమ్మకం ఏదైనా అయ్యుండుకోకో, నీ విశ్వాసం ఏదైనా అయ్యుండుకోకో, ఉండని. నీకు పప్పన్నం అంటే ఇష్టం, తిను. పెరుగన్నం తినేవాడిని తిట్టే హక్కు నీకెక్కడిది? పులికి మాంసం అంటే ఇష్టం, జింకని ధిక్కరిస్తుందా? వేరే పశువులను తిడుతుందా? ఏ గడ్డెందుకు తింటావు అంటదా? నీ రుచి నీది, నువ్వు తిను, బతుకు, చచ్చిపో. నీ రుచి నీది, తిను, చచ్చిపో. నేను మాంసం తింటున్నా, నువ్వు మాంసం తినమని చెప్పే హక్కు నీకెవడిచ్చాడు? సింహం మాంసం తింటుంది, జింకను మాంసం తినమని చెప్పే హక్కు సింహంకుందా? దాన్ని అట్లా డిజైన్ చేసి పుట్టించాడు బ్రహ్మ, దానికి శక్తినిచ్చాడు శివుడు, పాలిస్తున్నాడు విష్ణుమూర్తి. నువ్వెవడవు చెప్పడానికి? దేవునికి బుద్ధి లేదా? ఒకవేళ పుట్టించేటప్పుడే క్రైస్తవ కడుపులో పుట్టియాలి, పుట్టించేటప్పుడే ఒక మహమ్మదీయుని కడుపులో పుట్టియాలి. ఓని హిందూ గర్భంలో పుట్టించాడంటే ఎందుకోసం పుట్టించాడో? నువ్వెవడో మతం మార్చడానికి? ఎందుకు పుట్టించాడో? నువ్వెవడో వచ్చి మతం మార్చడానికి? ప్రత్యక్షంగా పరోక్షంగా దైవద్రోహం చేస్తున్నారు మీరందరూ. మీరు పూజించే దేవుడే మిమ్మల్ని క్షమించడు. వీనికి వ్యక్తిగతంగా ఇష్టం ఉండి వాడంతకు వాడు వచ్చి కలుస్తా అంటే దానికి దాతు లేదు, పిరది లేదు. వాడు స్వతంత్రంగా వెళ్ళి కలుస్తా అంటే ఎవరికి అవసరం లేదు అది. అవునయ్యా, నీకు ఇష్టం లేకపోయి కృష్ణానదిలో మునిగి సస్తుండవు, ఎవడన్నా ఆపుతాడా? ఆ పూటకి ఎవడన్నా చూస్తే ఆపుతాడయ్యా? ఎవడు చూడకపోతే పోయి మునిగి చచ్చిపో. నీవు ప్రత్యక్షంగా సభ్య సమాజంలో మాలాంటి వాళ్ళ కంట్లో పడగ మతం మారుతా అంటే మేము ఊరుకోము. నువ్వు నదిలో దుంకనికోతే ఎవడన్నా చూస్తే నేను దుంకనిస్తాడా? అలా ఇంతవరకు మేము కళ్ళు మూసుకున్నామో పట్టించుకోలేదో, అన్యం పుణ్యం ఆకాశం తెలుసు, భూదేవికి తెలుసు, పంచభూతాలకు తెలుసు. ఇక ముందు ఊరుకోము. జాతి తక్కువైందని, కులం తక్కువైందని, అవసరాలు తక్కువైనాయని, అవసరాలు కొరబడినవని, ఎక్కడికో మమ్మల్ని రానివ్వలేదని, ఎక్కడనో మాకు గౌరవం దక్కట్లేదని ఎవడన్నా మతం మారితే, ఎవరైనా మతం మారాల్సి వస్తే బాగా గుర్తుపెట్టుకోండి, సాధువాకు పొల్లుబోదు, దానికి ప్రమాణాలు ఉన్నాయి. దేవురహ బాబా అని ఒక గొప్ప యోగి ఉత్తర భారతదేశంలో ఉండేవాడు. ఒక ప్రదేశంలో ఇందిరాగాంధీ సభ చేయడానికి వస్తుందని సమాచారం తెలిసింది. అక్కడ 150 సంవత్సరాల మర్రి చెట్టు ఉండేది.
ఆమె సభా ప్రాంగణం నందు ఆ చెట్టు ఉన్నది మధ్యలో. ఆ చెట్టును తొలగించడానికి వచ్చారు రాజకీయ నాయకులు. అప్పుడు స్వామివారు చెప్పారు, ఆ చెట్టును తీయకండి అని. ఒకవేళ ఆ చెట్టును తీయాల్సి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పారు. పట్టించుకోలేదు. చెట్టును కొట్టడానికి డోజర్ తీసుకపోతే బీభత్సమైనటువంటి గాలి ఓన, ఉరుములు మెరుపులు జేసీబీలే కొట్టుకపోయినాయి. మళ్ళొక మాట చెప్పారు, ఇందిరాగాంధీ గారు ఈ సభను నిర్వహించరు, సభ వాయిదా పడుతుందని చెప్పారు. వాస్తవంగా సభ వాయిదా పడిపోయింది. అది సాధు వాక్ అంటే. చాలామంది మతం ఎందుకు మారుతారు తెలుసా? రెండు బలహీనతలు. మమ్మల్ని దేవుళ్ళ కాడికి రానియరు, మమ్మల్ని ముట్టనిస్తలేరు, ముట్టుబేడ, మమ్మల్ని దూరం పెట్టిండ్రని గర్వంగా ఫీల్ అవ్వాలి మనల్ని దూరం పెట్టిండ్రని. ఈ పాడు సమాజంలో ఉండడం కన్నా దూరం ఉండడం మంచిదయ్యా. వాళ్ళు దూరం పెట్టిండ్రన్న దానికి మనం విమర్శగా చూడకూడదు, గర్వంగా ఫీల్ అవ్వాలి. మనకంటూ ఒక క్రెడిట్ ఇచ్చారు, మనల్ని దూరం పెట్టారని మంచి కూడా ఆలోచన చేయొచ్చు. పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. చూడబడితే తప్పు చూడొచ్చు, మంచిని చూడాలి. నిన్ను గుళ్ళోకి రానియలేదు, సంతోషం. మనం ఒక గుడి కట్టుకుందాం. నీకు గుడి కట్టుకోవడానికి డబ్బులు లేకపోతే గవర్నమెంట్కు లేఖలు రాయండి, మేము దళితులం, మమ్మల్ని గుళ్ళోకి రానియలేదు, మా బస్తీలో గుడి కడతారా, మేము మతం మారాలని రాయండి. వాళ్ళే వచ్చి గుడి కట్టిస్తారు. లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి లేఖలు రాయండి. తిరుమల తిరుపతి దేవస్థానం గొప్ప యజ్ఞాన్ని చేపట్టింది. విగ్రహాలు వాళ్ళే ఇస్తారు, గుడి వాళ్ళే కట్టిస్తారు, అని వాళ్ళే చేస్తారు. ఇకపోతే ఎవరో నిన్ను దగ్గర రానియకపోవచ్చు, నిన్ను, నీ జాతిని, నీ సమాజాన్ని. ప్రపంచంలో ఏవే కానీ రెండు ఉంటాయండి. ఎవడో నిన్ను రానివ్వట్లేదంటే ఇంకెవడో నిన్ను రానిచ్చేవాడు ఉంటాడు, గ్రహించు, వెతుకో. పుట్టు సావు ఎలాగో, ఎవడో నిన్ను మెడబట్టి దొప్పింటాడు, ఎవడో చేరదీసేవాడు కూడా ఉంటాడు, వెతుకు. అంతేగాని సింహం ఆహ్వానిస్తుందని పోకు, ఎన్నటికన్నా నిన్ను మేయక తప్పదు, నేను తినక తప్పదు. వేరే మతాలు సింహం అని నేను చెప్పను. అవునో కాదో నీ మనస్సాక్షి చెప్తుంది కొన్నాళ్ళ తర్వాత. చూడండి, అమెరికా లాంటి దేశాలు ముందుకెళ్ళిపోతున్నాయి, డబ్బు పరంగా. అగ్రదేశాలని టెక్నాలజీ పరంగా ముందుకోతున్నాయి, శాంతి లేదు. అందుకే యోగా డే రోజు మన భారతదేశానికి వస్తున్నారు. అందుకే ఐక్యరాజ్య సమితిలో ఇంటర్నేషనల్ యోగా డేని పెట్టారు. ఎందుకు పెట్టారు? యోగా మన దేశంది కదా. యోగాకి అంబాసిడర్ ఎవరు? మన ఋషులు. యోగా యొక్క లోగో ఏందని గూగుల్ని అడగండి, ఒక ఋషి బొమ్మ చూపిస్తుంది, పాస్టర్ బొమ్మ చూపదు, ఒక మహమ్మదీను బొమ్మ చూపదు. ఆయుర్వేదంకి అంబాసిడర్ ఎవరు? ఆయుర్వేదం లోగో చూడాలంటే ఎవరిని చూపిస్తుంది? ఒక ఋషిని చూపిస్తుంది, పాస్టర్లను చూపదు. ఆయుర్వేదిక్ మీదనే మెడికల్ సైన్స్ అంతా పుట్టింది. అర్థమవుతుందా? అది కన్న తల్లి లాంటి ధర్మంలో ఏం కొరబడిందని మతం మారుతారయ్యా? ఏం తక్కువైంది? ఆ మతాలే సత్యమైతే, అక్కడ ఉండేటటువంటి సత్యమే అంత గొప్పగా ఉంటే మన దేశం మీద ఎందుకు రావాలి వాళ్ళు? లాజిక్ ఆలోచన చేయండి. నీతో అంతా ఉంది కుమార్, సర్వం ఉంది నీతోటి, నువ్వు ప్రదీప్తోనికి ఎన్నుకోతావు, పోతావు, అన్నీ ఉన్నా పోతావు. ఎందుకు పోతావు తెలుసా? బలుపు ఎక్కువైతే పోతావు, పెయ్యి తిండి పెడితే పోతావు, దూర తీరనికే పోతావు. ఇంకొక కోణంలో కూడా పోతావు. ఎప్పుడు పోతావు? లేకపోతే పొట్ట కాలితే పోతావు, బుద్ధి కాలితే పోతావు. బుద్ధి కాలితే జ్ఞానం కావాలి, పొట్ట కాలితే కూడు కావాలి. ఈ రెండు కోణాల్లో ఏదో ఒక కోణం మీద ఈ దేశం మీదకి వచ్చాయి ఈ మతాలు. మొదటిదన్నా ఇదన్నా. ఏమి? అవునా కాదా? అలా వచ్చిన ఈ తెగ, అలా వచ్చిన ఈ మహనీయులు ఇప్పుడు మనల్ని ఏమంటారో తెలుసా? ఈ మధ్యలో పరాశ్రీ స్వామికి ట్యాగ్ పెట్టారండోయ్ యూట్యూబ్లో, నేనట మతోన్మాదినట. మతోన్మాదం అంటే అర్థం ఏంటి? వాళ్ళదైన ఉన్మాదాన్ని సమాజం మీద పులుముట. నేనెప్పుడు పులిమాను? పాడుగాల. నేనెప్పుడు పులిమాను? నేనెప్పుడు పులమలా? నీవు పులిమావు, నీ జాతి పులిమింది.
ఎవడ్రా అల్లూరి సీతారామరాజుని కాల్చి చంపింది? ఏ జెండా పట్టుకొని వచ్చి చంపాడు? ఏ మతం ప్రాతిపదిక మీద వచ్చి చంపాడు? ఎవడ్రా వాడు? అల్లూరి సీతారామరాజుని చంపింది ఎవడు? ఈ దేశంలో నిలబడి ఈ దేశాన్ని ధిక్కరించి ఈ దేశపు దేవీ దేవతలను అవమానించిన ఉన్మాది ఎవడు? ఆ బుక్కుని, ఆ మతాన్ని, ఆ దేవుని ఎదమినేసుకొని ఈ జాతి బిడ్డలమైన మమ్మల్ని ఉన్మాది అంటున్నది. గ్రహించండి బాగా. అర్థమేంటో చెప్పనా? నీదేవురాయా? నీదేవురాయా? వరంగల్లో పుట్టిన నువ్వు నల్గొండలో వచ్చి నిన్నే ఉన్మాది అని, నిన్నే టెర్రరిస్ట్ అని, నిన్నే మతోన్మాది అని నీ మెడ మీదే కట్టి పెడుతున్నాడు ఇప్పుడు ఆయన. అతని వరంగల్, నల్గొండకు వచ్చి నేను వార్నింగ్ చేస్తున్నాడు. ఎవరిది తప్పు? అంటే క్రైస్తవులదంతా ఈ దేశం కాదా స్వామి అంటే కాదు. యేసుప్రభు ఏడ పుట్టాడు? జెరూసలేం. వీళ్ళ జెరూసలేంలో ఆయన స్థానము సమాధి ఉన్నది. అవునా? అవునా కదా? కేవలం మీరు ఉండడానికి ఆశ్రయాన్ని, అనుజ్ఞను ఈ దేశం కల్పించింది. చల్లగా ఉండండి, మమ్మల్ని గెలుకొద్దు. ఆయన పుట్టిన స్థలం, ఆయన పుట్టినటువంటి స్థలంలోనే ఆయన సమాధి. అది మీ కేంద్రం. కానీ శంకర భగవత్పాదుల వారు ఇక్కడనే పుట్టారు, ఇక్కడనే ఉన్నారు. రామానుజుల వారు ఇక్కడనే పుట్టారు, ఇక్కడనే ఉన్నారు. మధ్వాచార్యుల వారు ఇక్కడనే పుట్టారు, ఇక్కడనే ఉన్నారు. బ్రహ్మంగారు ఇక్కడనే పుట్టారు, ఇక్కడనే ఉన్నారు. బసవేశ్వరుడు ఇక్కడనే పుట్టాడు, ఇక్కడనే ఉన్నాడు. సంతు రవిదాస్ ఈయనే పుట్టాడు, ఈయనే ఉన్నాడు. సంతు సేవాలాల్ ఈయనే పుట్టాడు, ఈయనే ఉన్నాడు. భక్త కనకదాస్ ఈయనే పుట్టాడు, ఈయనే ఉన్నాడు. సంతు తుకారాం ఈయనే పుట్టాడు, ఈయనే ఉన్నాడు. పుట్టపర్తి సాయిబాబాని ఒకనాడు వేరే దేశంకి రమ్మన్నారు, నేను రానని చెప్పాడు. నా దేశం, నా తల్లి నన్ను కడుపులో పెట్టుకున్న నేనెందుకు రావాలని చెప్పాడు. అది త్యాగం అంటే, అది తెలుసా కాదా? ఇంకా వేరే విధంగా చెప్పాల్సి వస్తే ఈ దేశం హిందువులదే కాదని చెప్పాల్సి వస్తే ఎన్నో వీడియోలో చెప్పినా నేను. ప్రాకృతిక పరంగా, భౌగోళికంగా, చారిత్రక కట్టడాల ప్రకారంగా అన్ని విధాలుగా చెప్పాను. మళ్ళీ చెప్తే బాగోదు. అవునా? చివరిగా ఆగవయ్యా, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మాట. నిజం చెప్తా చూడు కుమార్, మీ వయసు ఎంత? ఎంతో కొంత చెప్పవయ్యా. మీ వయసు ఎంత? సంతోషం. పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, మధ్యవాణ్ణి నేను. మీకన్నా కొంచెం పెద్దోన్ని, మీకన్నా చిన్నోన్ని, మీకన్నా కొంచెం పెద్దోన్ని, మీకన్నా కొంచెం చిన్నోన్ని, మీకన్నా పూర చిన్నోన్ని, మంజులమ్మ కన్నా పూర చిన్నోన్ని. అయితే నా అనుభవం ప్రకారంగా, నాకున్నటువంటి చిన్న జ్ఞానం ప్రకారంగా, ఫస్ట్ టైం భారతదేశం మీదకి వచ్చింది వాళ్ళే మన దేవుళ్ళని తిట్టడం మొదలుపెట్టారు. ఆయన ఒక ప్రోడక్ట్ నమ్ముకున్నాడయ్యా, ఈ ప్రోడక్ట్కు ఉండే బ్రాండ్ పడిపోవాలంటే నువ్వేం చేయాలి? దాన్ని చిన్న చూపు చేసి మాట్లాడాలి. దాని మీద నెగిటివ్ ఎలిగేషన్స్ నువ్వు పెట్టాలి, తప్పదు. ఏమైపోయింది అప్పుడు? మీ దేవుళ్ళు రాళ్ళు, మీ దేవుళ్ళు సైతాన్లు, మీ దేవుళ్ళను కొలిచేటోళ్ళంతా నరకంకి పోతారు, స్వర్గంకి రారు. రకరకాలుగా పాశవికమైనటువంటి, అసభ్యకరమైనటువంటి, హేయకరమైనటువంటి దాడులు చేసింది మీరు. దశాబ్దాల కాలంగా వినుకుంటూ వచ్చారు మా వాళ్ళు. ఎప్పుడు ప్రతిఘటించలేదు. ఎందుకో తెలుసా? సేవ అని ఒక ముసుగేసుకొని మీరు అదంతా చేశారు. ఏంటి? మదర్ తెరీసా లాంటి ఒక మాతృమూర్తిని ముందలబెట్టి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడికలైజేషన్, ఫ్రీ ఫుడ్డు, సేవా బస్తీల పోటీ మేము అన్నీ చేస్తున్నామని ఒక సేవా దృక్పథంతో వచ్చారు. కాబట్టి మీ సేవా దృక్పథాన్ని మేము గౌరవించి అతిథి దేవో భవాన్ని గౌరవించాము. దశాబ్దాల వారీగా గెలికింది మీరు, తిట్టింది మీరు, అవమానించింది మీరు. మీరు తిడుతూ ఉంటే విని సహించలేపక ఇప్పుడు మా వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు సోషల్ మీడియా మాధ్యమంగా.
అలా ప్రతిఘటించిన వాళ్ళని ఇప్పుడు మతోన్మాదులు, మీరు రా ఉన్మాదులు అంటే ఎవడనమన్నాడు రా మీరు మా దేవుళ్ళని రాళ్ళని? అవును, మా దేవుళ్ళు రాళ్లే. మా దేవుళ్ళని నమ్ముకుంటే మేము నరకానికే పోతాం, నీకేంటి తీట? నేరం చేసినోడు జైలు కోతున్నాడు, నేరం చేసినోడు జైలు కోతున్నాడు, దమ్ముంటే ఓ నాపురా. అది చేత కాదు. దేవుళ్ళను పూజించేటోళ్ళంట, విగ్రహారాధన చేసేటోళ్ళంట నరకం కోతారంట. పోతే పోతాం, నీకేంటి నొప్పి? నీకేం నొప్పి? బరబ్బర్ చెప్తున్నాం. హిందూయిజం నమ్మేటోళ్ళు ఎవరైనా కూడా, హిందూయిజం అనకూడదు పాపం, హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైనా కూడా, నస్తన బొట్టు పెట్టి నడుముకు మొలతాడు కట్టిన వాళ్ళు ఎవరైనా, మొగోడు నస్తన బొట్టు పెట్టి మెళ్ళో మంగళసూత్రం, కాళ్ళకు మెట్టెలు పెట్టి సిగల పూలు పెట్టిన సువాసిని ఎవరైనా బరాబర్ స్వర్గంకి పోతారు. పెట్టనోళ్ళు ఎవరు కూడా స్వర్గం పోరు. పంచభూతాల సాక్షి సత్యం, నేను నిరూపిస్తా. మహాపతివ్రత అయిన అనసూయదేవి, సతీ సావిత్రి, సీత, మండోదరి, తార, వీళ్ళు చెప్పిన పతివ్రత ధర్మాలు ఇవి. మాకు ప్రమాణాలయ్యా. ఏం చెప్తారు వీళ్ళు? మీరే గెలికారు. మీరు నోరుకి తాళం వేసుకొని గప్పుగుండండి, మేము గప్పుగుంటాం. మీ బుక్ మీరు చదువుకోర్రి, మీరు ఏంటంటే మీరు మొత్తం మీరు కరెక్ట్ చేసుకొని స్వర్గం కోరి. మాకు అవసరం లేదు మీ స్వర్గం. మా ఋషులు, మా యోగులు ఏం చెప్పారంటే, సచినానికి వచ్చే స్వర్గం ఎవరికి కావాలరా? సశరీరంతో స్వర్గానికి వెళ్ళు, అది ఏ అమృతస్య పుత్రః, యోగం ద్వారా స్వర్గం చూడు. మా ఋషులు ఎప్పుడో నేర్పారు మాకు. అందరూ యోగం చేసి పోలేరు కదంటే పతివ్రత ధర్మంతోనే పోవచ్చు. సావిత్రిదేవి పోయింది. అర్థమవుతుందా? మాకు అన్నీ ఉన్నాయి బాబాయ్. బాబు నీవేం చెప్పాల్సిన అవసరం లేదు. నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, నీ జీసస్ క్రీస్తు నువ్వు పూజించుకో, నీ బుక్ నువ్వు చదువుకో, మూలకు కూసో. అచ్చొచ్చిన ఆంబోతుల్లాక వీధుల మీదకి వస్తాం, ఏమీ తెలియని వాళ్ళని మతం మారుస్తామంటే, నీకు దమ్ముంటే పాకిస్తాన్లో పోయి మతం మార్చు. మీ పప్పులు అక్కడ ఉడకావు, ఆడిపోయి నువ్వు సువార్తను ప్రకటించు, ప్రకటన చేసి పంపిస్తారు. పార్సల్ స్వర్గానికి. వాస్తవమా కాదండి? బంగ్లాదేశ్లో పోయి సువార్త ప్రకటించు, ఆఫ్ఘనిస్తాన్లో పోయి సువార్త ప్రకటించు, అక్కడ మీ జీసస్ పప్పులు ఉడకవా? హిందువులకు ఒక సుగుణం ఉన్నది, ఒక మంచి బుద్ధి ఏందో తెలుసా హిందువులది? ఎవరు దేవుడు అంటే వాళ్ళకు మొక్కుతారు. వీళ్ళందరూ చెప్పిండ్రు కదా, దేవుడు ఆయననే కర్త, ఆయననే దేవుడు అన్నారు కదా. అమ్మో కొత్త దేవుడండి, కొత్త దేవుడండి. మన హిందువులకు ఒక లక్షణం, ఎవరైనా కొత్తగా వస్తే రుచి చూద్దాం, ఎప్పుడు రుచి చూద్దామని ఆరాటం ఎక్కువ ఉంటుంది మన వాళ్ళకు. 33 కోట్ల దేవతలు ఉన్నా సరిపోయలేదు వీళ్ళకు. కొత్త దేవుడు అంట అని చెప్పి ఇంకా అందరూ గుంపులు పోయింది. అర్థమైందా? అది అలా నమ్మారే తప్ప ఇప్పుడు తెలుసుకుంటున్నారు అందరు, ఏమి లేదు, అంతా బేడా, చేతులు ఖాళీ. అందుకే మీ దేవుని మీరు గౌరవించుకోండి, మాకే అభ్యంతరం లేదు, మాకే అభ్యంతరం లేదు. మీ బుక్కును మీరు గౌరవించుకోండి, మాకే అభ్యంతరం లేదు. మీరు మతమే మార్చాల్సి వస్తే మాయించటంలో మారవండి. ఏమీ తెలియని అమాయకులను మారిస్తే ఏమి ఘనత మీది? విజ్ఞానులను మారవాలి, ఉద్దండులను మారవాలి, సిద్ధాంతులను మారాలి. మాలాంటి వాళ్ళని మారిస్తే మీ దేవుని గొప్పతనం, మీ గొప్పతనం రుజువవుతుంది. మా ధర్మం, మా సనాతన ధర్మం పాశ్చాత్యులని ఎందరినో కాళ్ళు మొక్కిపించుకుంటుంది. ఇప్పుడు ఎందరో హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అని భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. ఈషా ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళి, ఈషాకి వెళ్ళి చూడండి, ఎందరో విదేశీయులు ఆత్మానందాన్ని పొంది ప్రత్యక్ష స్వర్గాన్ని చూస్తున్నారు ఇన్నర్ ఇంజనీరింగ్ ద్వారా. కరుడుగట్టిన పాస్టర్లను మేము మా ధర్మంలోకి తెచ్చుకున్నాం. కట్టర్ హిందువును ఒక్కనన్నా మార్చారా? చిన్న చిన్న చీతకొక చిలుకల్ని మారుస్తున్నారు. ఏం కుమార్, అవునా కదా?
శతసహస్ర దళములు కలిగినటువంటి సౌగంధిక పుష్పములు యోగులు. చేతనైతే ఒక యోగిని మార్చు, అప్పుడు నీ ఘనత నిరూపణ అవుతుంది భారతదేశంలో. ఆకలి కోసం మతం మారుస్తున్నారు, పాపం. ఆకలికి ఏ తెర అడ్డం కట్టకూడదు. ఆకలి తీర్చే కోణంలో ఏ సాకు ఉండకూడదు. నిష్కామ కర్మతోటి ఆకలి తీర్చు. ఏ కోరిక లేకుండా, ఏ వాంఛ లేకుండా, ఏ సెల్ఫ్ సాక్రిఫికేషన్ లేకుండా కడుపు నింపు. అది ధర్మం. అవసరాలు తీర్చడానికి మతం మారుస్తున్నావు, ఇదెక్కడి ధర్మం? ఏ కోరిక లేకుండా అవసరాలు తీర్చు, అది సేవ, అది ధర్మం. ఏదో సాకు పెట్టి వంక పెట్టి ధర్మం మారుస్తున్నావు, అది ఎక్కడి ధర్మం? ఏ కాంక్షితం లేకుండా, ఏ వంక లేకుండా ధర్మంలో నడిపించు. మా ధర్మం అదే నేర్పింది, తెలుసా? ప్రదీప్ గారు వింటున్నారా? ఈ భారతీయ సంత మహాపరిషత్తులో ఈ మహాసంకల్పాన్ని చేసింది పరాశరి స్వామివారు. గుర్తుపెట్టుకోండి. పరాశరి స్వామి చేత ఈ సంకల్పం చేయించినటువంటి పూజ్య గురువులకు, జగద్గురువులకు, పీఠాధిపతులకు, మఠాధిపతులకు, సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి దత్తాత్రేయ భగవత్ స్వరూపులైనటువంటి గురు పూజ్యులకు, గురుతుల్యులకు అందరికీ కూడా, పరంజ్యోతి స్వరూపులైనటువంటి యోగులకు, ఋషులకు అందరికీ కూడా అంబాత్రేయ క్షేత్రం తరపు నుంచి, యావత్ హిందూ సమాజం తరపు నుంచి శత సహస్ర అనంతకోటి శాష్టాంగ ప్రణామములు తెలుపుతూ సర్వం శ్రీ జగదంబ చరణారవిందార్పణమస్తు. శుభమస్తు.